నల్గొండ జిల్లా ముకుందాపురంలో ప్రమాదం జరిగింది. సాగర్ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. కారును సహాయక బృందాలు బయటకు తీశాయి. కారులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. గల్లంతైన పుల్లయ్య కోసం గాలింపు కొనసాగుతోంది. ఆయన ఒంటి మీద బట్టలు కావండి, మామూలు ఈ బట్టలు ఒంటి అరౌండ్ 7:30 టైంలో ఈ మిర్యాలగూడ నుంచి కంపాసాగర్కి చెందినటువంటి దంపతులు ఇద్దరు కూడా హాస్పిటల్లో పనుండి కార్లో వెళ్ళి వస్తుంటే ఈ కెనాల్ దగ్గర ఈ కారు ఇక్కడ కెనాల్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ కొంచెం దీన్ని ర్యాష్గా నెగ్లిజెంట్గా నడపడం వల్ల ఆ రోడ్డు వదిలిపెట్టేసి డైరెక్ట్గా ఈ కారు కెనాల్లో పడిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడికి చేరుకొని లోకల్ స్విమ్మర్స్ సహాయంతో నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నిన్న రాత్రి నుంచి జరిగే క్రమంలో నిన్న నైట్ కార్ లొకేషన్ ఐడెంటిఫై అయింది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ జరిపి ప్రస్తుతం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కార్ని మేము అండర్ వాటర్ నుంచి తీయటం జరిగింది. కానీ బాగా హెవీగా వాటర్ ఫ్లో ఉండటం వల్ల, ప్రెషర్ ఉండటం వల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్లో ఒక ఫీమేల్ బాడీయే ఉంది. మేల్ బాడీ బహుశా డౌన్ స్ట్రీమ్లో వెళ్ళిపోయి ఉంటుంది. దానికి సంబంధించి కూడా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఆల్ రిజర్వాయర్స్, ఆల్ గేట్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. బై ఈవినింగ్ ఆ సెకండ్ బాడీని కూడా మేము ట్రేస్ చేస్తాం. ఈ ప్రమాదం జరగటానికి పూర్తి కారణాలు ఇంకా మేము లోతుగా కాస్త విచారణ చేయవలసి ఉంది. ఎందుకంటే నిన్న ఇది జరిగిన దగ్గర నుంచి జరిగిన మరుక్షణం ఈవెన్ మా లోకల్ SICIs కూడా వాటర్లో దిగి లోకల్ స్విమ్మర్ సహాయంతో సర్చ్ చేయడం జరిగింది, ఏమన్నా వాళ్ళు బతుకుండే అవకాశం ఉంటుందని. సో ఈ ఇన్వెస్టిగేషను ప్రస్తుతం మేము ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసుకొని స్టార్ట్ చేస్తాం. బాడీ ప్రస్తుతం దొరికిన ఫీమేల్ బాడీ వాళ్ళ సన్కి అప్పచెప్పడం జరిగింది. నవిటీ షిఫ్టెడ్ టు మిర్యాలగూడ హాస్పిటల్. ఈ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరగడానికి ఖచ్చితమైన కారణం